హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీన్నే మనం షార్ట్ కట్ లో ఐపీఎల్ అంటాం. ఇంకా నెక్స్ట్ 3 days లో ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు, దాదాపు ఒక 2 months వరకు ఈ ఐపీఎల్ అనేది ఉంటుంది. 2 months వరకు ఇండియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఈ ఐపీఎల్ అనేది ఒక పండుగ లాంటిది అని చెప్పొచ్చు. అయితే ఇదే కాకుండా ఐపీఎల్ లో ఆడే క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇది కాసుల పండుగ లాంటిది అని చెప్పొచ్చు. ఈ వీడియోలో నేను ఐపీఎల్ గురించి మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్ అంటే ఐపీఎల్ యొక్క హిస్టరీ అండ్ ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ యొక్క టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్, ఏ టీమ్స్ ఎన్ని మ్యాచెస్ గెలిచాయి అండ్ ఇండివిజువల్ బ్యాటింగ్ బౌలింగ్ మొత్తం పర్ఫార్మెన్స్ అని ఇక్కడ మీ ముందు వస్తాను. ఈ ఐపీఎల్ 2008 లో స్టార్ట్ అయింది. ఈ ఐపీఎల్ స్థాపించిన వాడు మాత్రం లలిత్ మోడీ. ఈయన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీసీసీఐ. అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లలిత్ మోడీ పైన కొన్ని కేసెస్ కూడా ఫైల్ అయ్యాను అనుకో, అది డిఫరెంట్ స్టోరీ అనమాట. ఈ ఐపీఎల్ అనేది రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇన్ ద వరల్డ్. అందుకే క్రికెట్ ఆడే కంట్రీస్ లో ఉండే ప్రతి ఒక్క ప్లేయర్స్ అందరూ ఈ ఐపీఎల్ ఆడాలని కోరుకుంటారు. వరల్డ్ లోని అన్ని స్పోర్ట్స్ లో కలిపి రిచెస్ట్ లీగ్ ఇన్ ద ప్లేస్ లో మనకి 13 ప్లేస్ ఉంది ఈ ఐపీఎల్ అనేది. ఫస్ట్ రిచెస్ట్ లీగ్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఫుట్బాల్ లీగ్. ఇది అమెరికాలో ఎవ్రీ ఇయర్ అవుతా ఉంటుంది, సేమ్ మన ఐపీఎల్ లాగా. సెకండ్ వచ్చేసి నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్. ఇది కూడా అమెరికాలో అవుతుంది ఎవ్రీ ఇయర్, సేమ్ లైక్ ఐపీఎల్ లాగా అనమాట. ఈ ఐపీఎల్ ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే ఫుల్ డిమాండ్ దానికి ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవ్రీ ఇయర్ మనకి మార్చి నుంచి మే వరకు దాదాపు ఒక 2 months వరకు మనకి ఐపీఎల్ జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి ప్లాన్ అనేది ఏప్రిల్ ఫస్ట్ లేదంటే మార్చ్ ఎండింగ్ లో ఈ ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఐపీఎల్ అప్పటి నుంచి దాదాపు ఎండ్ ఆఫ్ ది మే వరకు మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం ఎలాంటి మెగా టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయదు ఈ పర్టికులర్ 2 months అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మార్చ్ ఎండింగ్ లో క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి జూన్ లోనే క్రికెట్ మ్యాచెస్ అనేది పెడతారు. ఎగ్జాంపుల్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ లాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావచ్చు, లేదంటే ట్రయాంగిల్ సిరీస్ అలాంటి మ్యాచెస్ కావచ్చు. అంటే ఇక్కడ మనకి బీసీసీఐ ఐసీసీ బోర్డ్ ని ఎట్లా కంట్రోల్ చేస్తారో చెప్పొచ్చు. ఈ యొక్క ఐపీఎల్ విషయంలో కాదు, అన్ని విషయాల్లో బీసీసీ అనేది ఇక్కడ ఐసీసీని కొంచెం కంట్రోల్ చేస్తుందని మనకు చెప్పాలి. అయితే మెయిన్ టాపిక్ లో వెళ్తే, ఐపీఎల్ లో క్రికెట్ ఆడే ప్లేయర్స్ మనీ కూడా బాగానే సంపాదిస్తారని చెప్పారు. ఈ ప్లేయర్స్ యాక్షన్ పెరుస్తారు. ఇక్కడ యాక్షన్ అంటే ఫ్రాంచైజ్ వాళ్ళు అంటే ప్లేయర్స్ కొనే టీమ్ అనమాట. ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక్కడ సన్ రైజర్స్ అనే ఫ్రాంచైజ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ హైదరాబాద్ టీమ్ లో ఎగ్జాంపుల్ ప్యాట్ కమిన్స్ వాళ్ళు కొన్నారు 20.50 crores లాస్ట్ ఇయర్. చూస్తే ఇది హైయెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అమౌంట్ అనమాట. సో ఇది కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్. వీళ్ళు ఏంటంటే బెట్టింగ్ చేస్తారు. బెట్టింగ్ అంటే యాక్షన్ పెడతారు. యాక్షన్ అంటే ఇప్పుడు 20.50 crores అయితే కొన్నారు ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా ప్లేయర్ ని. సో అది హైయెస్ట్ అనమాట. ఆ తర్వాత ఎవరు రాలేదు కాబట్టి 20.50 crores అనే హైయెస్ట్ అమౌంట్ కాబట్టి ఈ అమౌంట్ ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రావడం జరిగింది. ఇది ఒక కైండ్ ఆఫ్ పాలసీ అనమాట. అంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో ప్లేయర్స్ పైన వాళ్ళని ఫ్రాంచైజీ అంటారు. అండ్ ప్లేయర్స్ ఏ టీంకి అయితే రెడీగా ఉన్నారో ఆ టీంకి వెళ్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బెంగళూరుకి విరాట్ కోహ్లీ వచ్చేసి లాస్ట్ 2008 నుంచి బెంగళూరు టీంకి ఆడుతా ఉన్నారు. సో తనకి ఏంటంటే ఇక్కడ ఫ్రాంచైజీ వాళ్ళు బెంగళూరు టీమ్ డిఫాల్ట్ గా పెట్టేస్తున్నారు అనమాట. సో వేరే ఫ్రాంచైజీ వాళ్ళు మన విరాట్ కోహ్లీ ఫస్ట్ ఆఫ్ ఇష్టం లేదు కాబట్టి తను ఇదే టీంలో తను కంటిన్యూ అవుతా ఉంటారు. ఇదే ప్రాసెస్ తను విరాట్ కోహ్లీ అండ్ ధోని కూడా ఫాలో అవుతా ఉన్నారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా ఉన్నారు. సో ఈ టీంలోకి ప్లేయర్ ఇది ఇలా ఉంటే ఈ ఐపీఎల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉందంటే, ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ కంట్రీ కోసం ఆడడం కొంచెం తగ్గించుకున్నారు. ఇక్కడ ఐపీఎల్ కోసం ఎక్కువ ఆడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా తొందరగా గుడ్ బై చెప్తున్నారు. కానీ ఐపీఎల్ మాత్రం కంటిన్యూ చేస్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆస్ట్రేలియా ప్లేయర్ మార్కస్ స్టోయిన్స్, స్టార్ ఆల్రౌండర్ ఆఫ్ ఆస్ట్రేలియా టీమ్. అతను ఐసీసీ ఛాంపియన్స్ ఆఫ్ మెగా ఈవెంట్ కి ముందే రిటైర్మెంట్ ప్రకటించారు. కాకపోతే తను ఏం చెప్పాడు, నేను ఐపీఎల్ ఆడతాను, బట్ ఐపీఎల్ మాత్రం కంటిన్యూ చేస్తాను, బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ నేను దూరం అవుతున్నాను. అంటే దాని కంటిన్యూ తను ఆడట్లేదు, కానీ ఐపీఎల్ మాత్రం తను ఆడుతానంట. ఇదేంటంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ మార్కస్ స్టోయిన్స్. చాలా మంది క్రికెటర్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా ఉంటారు. ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్ బై చెప్తారు, కానీ ఐపీఎల్ మాత్రం ఇక్కడ ఆడుతూ ఉంటారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి డబ్బు అని చెప్పాలి. దీనికి చాలా మంది సీనియర్ క్రికెటర్స్ కూడా, ఇక్కడ సునీల్ గవాస్కర్ లాంటి సీనియర్ క్రికెటర్స్, రవిశాస్త్రి లాంటి సీనియర్ ఇండియన్ క్రికెటర్స్ కూడా దీన్ని తప్పు పట్టారు. ఎందుకంటే డబ్బు కోసం ఆడడం కాదు, కంట్రీ కోసం కూడా ఆడాలని అని వాళ్ళు చెప్పారు క్లియర్ గా. అయితే ఈ ఐపీఎల్ ఫస్ట్ షెడ్యూల్ అయితే ఇక్కడ ఫస్ట్ ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే, ఈ ఐపీఎల్ ఫస్ట్ షెడ్యూల్ 2008 లో స్టార్ట్ అయింది. 2008 నుంచి మన ఐపీఎల్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మనకి ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ ఫస్ట్ మ్యాచ్ లో మనకి రియల్ మన బ్రెండన్ మాకర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఐపీఎల్ అనేది ఎలా అయితే గ్రాండ్ గా స్టార్ట్ అవ్వాలనుకున్నాం అలాగే గ్రాండ్ గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాచ్ లో బ్రెండన్ మ్యాకలం ఆల్మోస్ట్ 158 runs కొట్టి గ్రాండ్ గా ఆ యొక్క మ్యాచ్ ని స్టార్ట్ చేస్తారు. ఆ మ్యాచ్ లో బ్రెండన్ మ్యాకలం ఒక రేంజ్ లో బ్యాటింగ్ చేస్తారని చెప్పాలి. ఈ మ్యాచ్ లో బెంగళూరు అనే టీం పైన కేకేఆర్ టీం 140 runs తో గెలిచింది. ఈ ఐపీఎల్ లో మనం మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అండ్ ఇండివిజువల్ టీమ్ పర్ఫార్మెన్స్ ఒకసారి వస్తే,
మోస్ట్ సక్సెస్ఫుల్ టీం మనకి ఇక్కడ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం వచ్చేసి ఆల్వేస్ మీకు తెలిసే ఉంటుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఇస్ ఆల్వేస్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఇండియా ముంబై ఇండియన్స్. ఈ రెండు టీమ్స్ కలిసి ఏకంగా 10 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. ఈ ఐపీఎల్ జరిగింది 17 టైమ్స్. ఇప్పటికి మీరు చూసుకుంటే 17 టైమ్స్ మాత్రం ఈ ఐపీఎల్ జరిగింది. ఈ 17 టైమ్స్ లో 5 టైమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలి, ఇంకా 5 టైమ్స్ ముంబై ఇండియన్స్ గెలిచింది. అంటే ఆడింది 17 టైమ్స్ మాత్రమే. ఐపీఎల్ ట్రోఫీ జరిగింది 17 టైమ్స్ మాత్రమే. అఫ్ కోర్స్ ఇయర్లీ వన్స్ జరుగుతుంది కాబట్టి 17 టైమ్స్. బట్ చెన్నై సూపర్ కింగ్స్ 5 టైమ్స్ గెలుచుకొని ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ గెలుచుకుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ మేము ఏం చెప్పాను, చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే 2016-2017 లో చెన్నై సూపర్ కింగ్స్ అసలు ఆడలేదు. ఎందుకంటే దాని బీసీసీఐ వాళ్ళు ఇండియన్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు ఏందో సస్పెండ్ చేశారు. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చాయి మొత్తం టీం పైన. అందుకని 2 years 2016 and 2017 వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళు మొత్తం ఆడింది 15 సీజన్ మాత్రమే. ఈ 15 సీజన్ లో వాళ్ళు మొత్తం గెలిచింది 5 టైమ్స్ గెలిచారు. కప్పు గెలుచుకోగా 3 టైమ్స్ వాళ్ళు రన్నర్ అప్. అంటే ఓవరాల్ గా 15 టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీ జరిగితే అందులో వాళ్ళు 8 టైమ్స్ అనేది ఫైనల్ కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ డిఫాల్ట్ అని చెప్పవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి. అదే కాకుండా మనకి ముంబై ఇండియన్స్ వాళ్ళు కూడా 5 టైమ్స్ గెలిచారు. ముంబై ఇండియన్స్ కూడా స్టార్టింగ్ లో మనకి 2008 సెషన్ 2008, 2009, 2010 ఈ సీజన్ మీరు చూసుకుంటే ముంబై ఇండియన్స్ 4th ప్లేస్ 5th ప్లేస్ జరిగిందని చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఆ తర్వాత 2011 నుంచి ముంబై ఇండియన్స్ 1 year గ్యాప్ తోటి 5 టైమ్స్ ఏకంగా గెలిచారు ఐపీఎల్ ట్రోఫీ. ఇది ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. 1 టైం మాత్రం వాళ్ళు రన్నర్ అప్ గా గెలిచారు. సో ఈ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ కాకుండా మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉంది అంటే అది షారుఖ్ ఖాన్ టీం అయినా కోల్కతా నైట్ రైడర్స్. ఈ కోల్కతా నైట్ రైడర్స్ టీం ఇప్పటి వరకు 3 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్షిప్ గెలిచారు. అండ్ లాస్ట్ టైం కూడా వీళ్ళు ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. ఫైనల్లో మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించారు. వీళ్ళు మొత్తానికి 2012, 2013, 2024 ఈ 3 సీజన్ లో వాళ్ళు ఐపీఎల్ ట్రోఫీని గెలవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కూడా 3 టైమ్స్ గెలిచారు. అండ్ నెక్స్ట్ మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉంది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్. మీకు డౌట్ రావచ్చు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకేసారి గెలిచింది కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఎలా అవుతుందండి. ఆల్రెడీ ఆఫ్టర్ ద కోల్కతా నైట్ రైడర్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పాడు. ఎందుకంటే అఫ్ కోర్స్ పేరు మార్చాడు. ఇదివరకు మనకి హైదరాబాద్ అనేది డక్కన్ చార్జర్స్ చేతిలో ఉండే, ఆ తర్వాత డక్కన్ చార్జర్స్ అనేది వెళ్ళిపోయి సన్ రైజర్స్ అని వచ్చేసింది. నేమ్ మాత్రం మారింది, సీట్ మాత్రం సేమ్. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓవరాల్ 2 టైమ్స్ ఛాంపియన్ ఉండగా వాళ్ళు 3 టైమ్స్ మాత్రం 2 టైమ్స్ మాత్రం వాళ్ళు రన్నర్ అప్ ఉంచారు. అఫ్ కోర్స్ లాస్ట్ టైం చూసుకుంటే మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో ఓడిపోయారు కోల్కతా నైట్ రైడర్స్ తోటి. సో వాళ్ళు ఓవరాల్ గా 2 టైమ్స్ ఫైనల్ రన్నర్ అప్ గా ఉంటే 2 టైమ్స్ గెలిచారు. సో 4th సక్సెస్ఫుల్ టీం వచ్చేసి మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. అండ్ జస్ట్ ఇక్కడ నేమ్ మాత్రం మారిపోయింది ఫ్రెండ్స్. అది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే 2008 లో వీళ్ళని ఫ్రాంచైజ్ కొనుక్కుంది డక్కన్ చార్జర్స్. 2015 లో మనకి డక్కన్ చార్జర్స్ వారు వెళ్ళిపోయి దీన్ని ఈ సేమ్ హైదరాబాద్ టీమ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుక్కున్నారు. సో ఇక్కడ ఫ్రాంచైజ్ మాత్రం మారింది, బట్ సిటీ మాత్రం సేమ్ హైదరాబాద్. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అనేది 2 టైమ్స్ గెలిచిందని మనం ఇక్కడ చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ సక్సెస్ఫుల్ టీం కాకుండా జస్ట్ ఫర్ ఏంటంటే ట్రోఫీ గెలిచిన చూసుకుంటే ఇక్కడ మనకి రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఒక్కసారి మాత్రం గెలిచారు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ స్పెషాలిటీ ఏంటంటే ఐపీఎల్ ట్రోఫీ 2018 లో వాళ్ళు అండర్ డాగ్స్ వచ్చారు. అండర్ డాగ్స్ అంటే వాళ్ళపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవన్నమాట. అండర్ డాగ్స్ గా వచ్చి వాళ్ళు ఏకంగా ఐపీఎల్ ట్రోఫీని గెలిచారు. అప్పుడు మనకి షేన్ వార్న్ కెప్టెన్ గా ఉన్నారు. ఆ టీం అనేది షేన్ వార్న్ ఒక 2-3 ప్లేయర్స్ తప్పిస్తే మిగతా అందరు ప్లేయర్స్ కొత్త ప్లేయర్స్ అనమాట. ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేకుండా అసలు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా అని చెప్పి. ఇది ఐపీఎల్ యొక్క స్పెషాలిటీ ఫ్రెండ్స్. ఐపీఎల్ స్పెషాలిటీ ఏంటంటే మీకు చూస్తే అండర్ డాగ్స్ ఉన్న టీమ్ డెఫినెట్లీ నెక్స్ట్ ఐపీఎల్ ట్రోఫీ కొట్టేస్తారు. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అంటే అంత ఈజీగా వాళ్ళు ఫైనల్ కి వచ్చేస్తారు, ట్రోఫీ కూడా గెలిచారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2008 లో డక్కన్ చార్జర్స్ టీమ్ ఏదైతే ఐపీఎల్ స్పెషాలిటీ ఏంటంటే మీకు చూస్తే అండర్ డాగ్స్ ఉన్న టీమ్ డెఫినెట్లీ నెక్స్ట్ ఐపీఎల్ ట్రోఫీ కొట్టేస్తారు. ఐపీఎల్ ట్రోఫీ గెలవడం అంటే అంత ఈజీగా వాళ్ళు ఫైనల్ కి వచ్చేస్తారు, ట్రోఫీ కూడా గెలిచారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2008 లో డక్కన్ చార్జర్స్ టీం ఏదైతే ఉందో ఆ టీం హాట్ ఫేవరెట్. కానీ ఆ టీం వచ్చేసి ఆడిన అన్ని మ్యాచ్లలో ఒకటో 2 మ్యాచ్ గెలిచి లాస్ట్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. ఆ టీం అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం, ఈ 2 టీం లాస్ట్ 7 and 8 పొజిషన్ కి వెళ్ళిపోయారు. అదే టీం 2008 లో ఇక్కడ మనకి సేమ్ స్టోరీ కాకుండా డిఫరెంట్ స్టోరీ అయిపోయింది. అదేంటంటే 2009 లో నెక్స్ట్ ఐపీఎల్ ట్రోఫీ అయింది కదా, నెక్స్ట్ సీజన్ లో ఆ సీజన్ లో ఏకంగా వీళ్ళు కప్పే గెలిచారు. అంటే అదే ఏదైతే టీం మనకి లాస్ట్ అండర్ డాగ్స్ ఉన్నారో 7th and 8th ప్లేస్ లో ఆ టూ ప్లేయర్ టీమ్ వచ్చేసి మనకి ఇక్కడ 2009 లో
గిల్క్రిస్ట్ నాయకత్వంలో డక్కన్ చార్జర్స్ టీం కప్పు గెలవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఫైనల్ కి వచ్చింది ఏ టీం మనకు వచ్చింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ కి ఇక్కడ ఐపీఎల్ అనేది ఏమాత్రం మనకి రీచ్ అవ్వదు, ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకుండా అది డిఫరెంట్ గా వెళ్తుంది అనమాట. అయితే ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ 3 టీమ్స్ మాత్రం మనకి ఎలాంటి కప్పు గెలవలేదు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ టీమ్స్ చెరో ఒకసారి రన్నర్ గా వచ్చారు, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కప్పు గెలవలేదు, రన్నర్ అప్ కూడా అవ్వలేదు అట్లీస్ట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 3 టైమ్స్ వాళ్ళు రన్నర్ అప్ అయ్యారు. ఈ 3 టైమ్స్ రన్నర్ అప్ అయితే వాళ్ళకి ఉన్న బిగ్ న్యూస్ ఏంటంటే, బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు 3 టైమ్స్ రన్నర్ అప్ వస్తే 2 టైమ్స్ మనకి హైదరాబాద్ టీమ్ గెలిచింది, ఒక డక్కన్ చార్జర్స్ నేమ్ తోటి, ఇంకో సన్ రైజర్స్ నేమ్ తోటి. ఒక సామెత చెప్పాలంటే అది ఈజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మ్యాచ్ అవుతుంది. అది ఏంటంటే అన్ని ఉన్న అల్లుడు నోట్లో షెరీ అన్నట్టు ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ పరిస్థితి. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ టీమ్ లో అందరు మ్యాచ్ విన్నర్స్ ఉంటారు. విరాట్ కోహ్లీతో పాటుగా మ్యాక్స్వెల్, అఫ్కోర్స్ మ్యాక్స్వెల్ ఇప్పుడు లేదనుకోండి, అప్పట్లో క్రిస్ గెల్, ఇలాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ వీళ్ళు 3 సార్లు ఫైనల్ వచ్చి ఇప్పటికీ వీళ్ళు కప్పే కొట్టలేదు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే వీళ్ళు హాట్ ఫేవరెట్ గా బెంగళూరు టీం అనేది వెళ్తా ఉంటారు. లాస్ట్ ఇయర్ హాట్ ఫేవరెట్ అనుకున్నారు, బట్ ఏంటంటే ఫైనల్లో, ప్లే ఆఫ్ లో వీళ్ళు ఓడిపోతా ఉంటారు. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ ఈసారి మాత్రం మళ్ళీ గెలుస్తామని 17th సీజన్ కంప్లీట్ అయినా బెంగళూరు మాత్రం ఒక్కసారి టైటిల్ రాలేదు. అయితే మనకి ఇక్కడ ఇది ఇక్కడ పక్కన పెట్టేసి ఈసారి మాత్రం కంపల్సరీ బెంగళూరు టీం కప్పు గెలవాలని మనకి కోరుకుందాం. ఇంకోటి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా మీకు చెప్పుకుంటే మనకు వచ్చేసి అదే మహేంద్ర సింగ్ ధోని. సో ఐపీఎల్ అంటే మహేంద్ర సింగ్ ధోని ఈజీ గుర్తుకొస్తాను. మహేంద్ర సింగ్ ధోని 5 టైమ్స్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ కప్ గెలిపించాడు. సో అది అతను కెప్టెన్ గా ఉంది. అతను ఏకంగా 226 మ్యాచెస్ కి కెప్టెన్ గా ఉండి 166 మ్యాచెస్ కి గెలిపించి 59% ఆఫ్ స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. ఆ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారు ఐపీఎల్ అంటే అది రోహిత్ శర్మ. ఇక్కడ 5 టైమ్స్ ఐపీఎల్ మ్యాచ్ గెలిపించాడు ముంబై ఇండియన్స్ కి. కానీ ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ మాత్రం రోహిత్ శర్మ గారు, మనకి హార్దిక్ పాండ్యా. అది వాళ్ళ డిసిజన్ అనమాట. అది వాళ్ళ ముంబై ఇండియన్స్ సహా టీం యొక్క ఫ్రాంచైజ్ యొక్క డిసిజన్. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఇయర్ నుంచి మనకి కెప్టెన్ ఉన్నారు ముంబై ఇండియన్స్ కి. మరో ఇక్కడ చెప్పుకుంటే మనకి హైయెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్ లిస్ట్ మీరు చూసుకుంటే ఎంఎస్ ధోని 264 మ్యాచెస్, దినేష్ కార్తిక్ 257 మ్యాచెస్, రోహిత్ శర్మ 257 మ్యాచెస్, విరాట్ కోహ్లీ 252 మ్యాచెస్, రవీంద్ర జడేజా 240 స్టార్టింగ్ నుంచి 2008 సీజన్ నుంచి ఆడుతున్నారు కాబట్టి వీళ్ళ మ్యాచెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ధోని దీంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ హైయెస్ట్ రన్స్ కూడా ప్లేస్ మీరు ఇక్కడ మనం డిస్కస్ చేస్తే విరాట్ కోహ్లీ 8,000 రన్స్ కొట్టాడు. అండ్ శిఖర్ ధవన్ 6,769, రోహిత్ శర్మ 6,628, డైర్ వన్ 6,565. ఇందులో టాప్ లిస్ట్ వచ్చేసి మనకి విరాట్ కోహ్లీ 8,000 లిస్ట్ ఉన్నాడు. తను నెక్స్ట్ టూ సెషన్ లో 10,000 ఐపీఎల్ రన్స్ కూడా తను రీచ్ అవుతారండి. మనకి ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ లిస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తే యుజవేంద్ర చాహల్ 205 వికెట్స్, పీయూష్ చావ్లా 192 వికెట్స్, డెవన్ బ్రావో 183 వికెట్స్, భువనేశ్వర్ కుమార్ 181 వికెట్స్, సునీల్ నారాయణ్ 180 వికెట్స్. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్లేయర్ కి ఎక్కువ అమౌంట్ తో ఫ్రాంచైజ్ వాళ్ళు కొన్నారు కదా. ప్యాట్ కమిన్స్ 2.5 crores. మీరు చూసే ఐపీఎల్ హిస్టరీలోనే ప్యాట్ కమిన్స్ ఇస్ హైయెస్ట్ ప్లేయర్ అనమాట. 20.5 crores ఇచ్చి తనని సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు. అది ఫర్ ఇంటర్నేషనల్, మొత్తం ఓవరాల్ గా ఇంటర్నేషనల్ ఫారెన్ ప్లేయర్స్ అండ్ ఇండియన్ ప్లేయర్స్ చూసుకున్నారు. బట్ ఇండియన్ ప్లేయర్ లో హైయెస్ట్ గా ఫ్రాంచైజ్ కొనుక్కున్నది వచ్చేసి మనకి హర్షదీప్ సింగ్ 18 crores. ఈ హర్షదీప్ సింగ్ కూడా మనకి లాస్ట్ ఇయరే మనకి పంజాబ్ వాళ్ళు 18 crores ఇచ్చి కొనుక్కున్నారు. ఇది ఐపీఎల్ యొక్క హిస్టరీ. ఐపీఎల్ యొక్క హిస్టరీతో పాటుగా మనకి ఐపీఎల్ కొన్ని డార్క్ స్టోరీ ఉంది. అదేంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని. అఫ్ కోర్స్ మనకి చెన్నై సూపర్ కింగ్స్ పైన మ్యాచ్ ఫిక్సింగ్ రావడం వల్లనే 2016-17 సీజన్ లో వాళ్ళు అసలు ఆ టీం మొత్తాన్ని బీసీసీఐ బ్యాన్ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కాకుండా ఒక చెన్నై సూపర్ ఒకటే కాకుండా చాలా టీమ్స్ మనకి చాలా ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారని, శ్రీశాంత్ గానీ ఇంకా హర్భజన్ సింగ్ అని రకరకాల మనకి పుకార్లు వచ్చినాయి, కొన్ని ప్రూఫ్స్ కూడా వచ్చినాయి. సో దీనిపైన కొన్ని బీసీసీఐ బ్యాన్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఈ మ్యాచింగ్ అయ్యేటప్పుడు మ్యాచ్ ఐపీఎల్ మ్యాచెస్ ఆడేటప్పుడు కూడా మనకి ఏంటంటే అప్పుడప్పుడు ప్లేయర్స్ మధ్య నాట్ ఫర్ ఫారెన్ ఇండియన్ ప్లేయర్స్ తో కూడా మనకి ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్ కూడా అంటే ఫైటింగ్ అవడం జరిగింది. సో ఇది ఒక డార్క్ స్టోరీ అని చెప్పాలంటే ఇది ఒక డార్క్ స్టోరీ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద స్టోరీ అనమాట. దీని గురించి ఒక మనం సపరేట్ వీడియోలో చేద్దాం ఐపీఎల్ లో. సో ఇది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.